ఫ్యూచర్ లో మనుషులాగే వచ్చే రోబోల వల్ల మనుషులకు ఎలాంటి ఆపద ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్. మూవీ ఓపెన్ చేస్తే ఒక అందమైన రష్యన్ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు శ్వేత. శ్వేత తన బాయ్ ఫ్రెండ్ బోరియాతో కలిసి ఒక చిన్న రూమ్ లో ఉంటుంది. ఒక రోజు శ్వేతకు అనుకోకుండా ఒక పెద్ద రోబోటిక్ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత మేనేజర్ కు శ్వేత ఇంటెలిజెన్స్ నచ్చి రానున్న రోబోట్ ఇంటెలిజెన్స్ లో శ్వేతకు మేనేజర్ బాధ్యతలు అప్పగిస్తాడు. ఇంత హ్యాపీ న్యూస్ విన్న తర్వాత శ్వేత కారులో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమె ఆనందానికి అసలు హద్దులే అనేవి. జాబ్ వచ్చిన విషయం బోరియాకు చెప్పాలని శ్వేత చాలా ఫాస్ట్ గా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి చూస్తే బోరియా కిచెన్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. కానీ బోరియా ముందు కంటే చాలా విచిత్రంగా ఉంటాడు. ఇప్పుడే వెనకాల బాత్రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వస్తాయి. బోరియా నా క్లయింట్ వచ్చాలి అని అబద్ధం చెప్తాడు. కానీ అదే టైంలో బాత్రూమ్ లో నుంచి ఒక అమ్మాయి స్నానం చేస్తూ బయటకు వస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా బోరియా శ్వేతకు అబద్ధం చెప్తాడు. ఆ అమ్మాయి అసలు ఎవరో నాకు తెలియదని. ఇంకా అప్పుడే శ్వేత బోరియా కాల్ వైపు చూస్తూ ఉంటుంది. అదే టైంలో బోరియా తన సేఫ్టీ ప్యాకెట్ ని దాపెట్టేస్తాడు. ఇంత జరిగిన తర్వాత శ్వేతకు మొత్తం అర్థం అయిపోతుంది బోరియా నన్ను మోసం చేశాడని. ఇంత జరిగిన తర్వాత కూడా శ్వేత బోరియాను ఒక్క మాట కూడా ఎందుకంటే శ్వేత బోరియాని పీకల దాకా ప్రేమించుంటుంది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్వేత సైలెంట్ గా ఉండడం చూసి బోరియా షాక్ అవుతాడు. నా మీద అంత కోపంగా ఉంటే నన్ను కొట్టు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా బోరియా తనను ఫ్రిడ్జ్ కేసి బాదుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇంకా బోరియాకు చాలా కోపం వేసి అతని దగ్గర ఉన్న డమ్మిల్ ని తీసుకుని కిటికీలో నుంచి బయటికి వేస్తాడు. ఇంకా ఆ డమ్మిల్ కింద ఉన్న కార్ బ్యానెట్ మీద పడిపోతుంది. కార్ ఓనర్ చాలా కోపంతో అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని పిలిచి మర్యాదగా ఇది ఎవరు చేశారో చెప్పండి అని అరుస్తూ ఉంటాడు. ఇంకా నేను మిమ్మల్ని ఏమనను, మర్యాదగా ఈ కార్ ని రిపేర్ చేసేయండి లేదా పోలీసులకు వెళ్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒకసారిగా పోలీసులు స్టేషన్ అనగానే బోరియా భయపడి కార్ ఓనర్ తో బాబాయ్ అసలు ఇది నా ఇల్లే కాదు, అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గొడవ అంతా శ్వేత ఎలాగోలా సర్దపెట్టేసి ఉంటుంది. ఆ తర్వాత రోజు తన జాబ్ యొక్క మొదటి రోజు శ్వేతకు తన కొలిక్ వీక్ ఏమేం పనులు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మొదటి పని వచ్చేసరికి బాక్స్ లో నుంచి రోబోట్లని బయటికి తీసి రోబోట్ల సీరియల్ నెంబర్ ని అడగాలి. రోబోట్స్ తన సీరియల్ నెంబర్ చెప్పిన తర్వాత 21వ నెంబర్ రూమ్ కు చెకింగ్ కు పంపించాలి. అంతేకాకుండా ఆ రోబోట్లు చూసేదానికి సేమ్ మనుషులాగే ఉంటాయి. ఇంకా రోబోట్లని మనుషుల్ని పక్క పక్కన పెడితే ఏది మనిషి ఏది రోబోట్ అని కనుక్కోవడం చాలా అసాధ్యం. ఇంకా ఆ కంపెనీ ఒక్కొక్క రోబోట్లలో ఒక్కొక్క ఐడియాలజీని డెవలప్ చేసి ఉంటుంది. ఎందుకంటే రోబోట్ కస్టమర్ కి నచ్చేలాగా ప్రవర్తించాలని. శ్వేత ఫస్ట్ రోబోట్ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక 6 ప్యాక్ బాడీ ఉన్న రోబోట్ ఉంటాడు. శ్వేత ట్యాబ్ ని ఓపెన్ చేసి రోబోట్ కనెక్ట్ చేస్తుంది. అప్పుడే సడన్ గా రోబోట్ మెడకున్న సర్క్యూట్స్ అన్ని ఒకటి జాయింట్ అవుతూ ఉంటాయి. రోబోట్లలో ఒక్కసారిగా పవర్ రావడంతో రోబోట్ కళ్ళు తెరుస్తుంది. దీన్ని చూసి శ్వేత చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ ఏం పని చేయాలో మర్చిపోతుంది. దీంతో రోబోట్ నెక్స్ట్ ఏం చేయాలో చెప్పి ఇంకా రోబోట్ మెడ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని 21 రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రెండో బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి రోబోట్ కి శ్వేత తడబడుతూ చెకింగ్ చేస్తుంటుంది. తర్వాత నుంచి రోబోట్లను స్కాన్ చేయడం శ్వేతకు చాలా సింపుల్ గా అయిపోతుంది. చివరికి శ్వేత లాస్ట్ బాక్స్ ని ఓపెన్ చేయగానే అందులో ఒక విచిత్రమైన రోబోట్ ఉంటుంది. ఇంకా తన సీరియల్ నెంబర్ గుడికి ఆ రోబోట్ కి గుర్తులే కాకుండా రోబోట్ శ్వేత చెవులో నాకు చాలా భయం వేస్తుందని చెప్పి మళ్ళీ బాక్స్ లోనే పడుకుంటాడు. శ్వేతకు అర్థమైపోతుంది ఈ రోబోట్ లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని. ఇక వెంటనే అక్కడ ఉన్న వీట్ కు పిలిచి ఆ టెక్నికల్ ఇష్యూ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వీట్ రోబోట్ కు చెకింగ్ చేసిన తర్వాత ఏం తెలుస్తుందంటే రోబోట్లలో నెంబర్ 35 ఉండాల్సిన చిప్ 33 ఉందని. రోబోట్ ని డిస్పాచ్ చేసేటప్పుడు రోబోట్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోబోట్ ని మొత్తం శాశ్వతంగా నాశనం చేసి ఇంకో కొత్త రోబోట్ వస్తుంది కాబట్టి. రోబోట్ అంత బాధలో ఉన్న గుడికి శ్వేతను పొగడ్డం మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఈ రోబోట్ ఒక మంచి ఫ్రెండ్ గా ఉండడానికి తయారు చేస్తారు. శ్వేత బాస్ అక్కడికి వచ్చి ఈ రోబోట్ ని వెంటనే జపాన్ కు పంపించండి అని ఆర్డర్ వేస్తాడు. శ్వేత బాస్ తో బాస్ మనం ఎందుకు దీన్ని తిరిగి పంపించాలి, మనం దీని మెకానిజం బాగా బిల్డ్ చేసి మనం డిస్కౌంట్ లో అమ్ముదామని చెప్తుంది. దీంతో బాస్ సరే అంటాడు. అలా చాలా రోజులు ఆ రోబోట్ ని బిల్డ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత రోబోట్ ని ఒక ఎగ్జిబిషన్ లో పెడతాడు. ఎందుకంటే కస్టమర్స్ రోబోట్స్ తో మాట్లాడితే అట్రాక్ట్ అయ్యి ఆ రోబోట్ లను కొనుక్కుంటారని. శ్వేత చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోబోట్స్ ని కస్టమర్స్ కు పరిచయం చేయించేది శ్వేతనే కాబట్టి. శ్వేత రోబోట్ తో నాకు ఈనడమనే బ్రేకప్ అయిందని చెప్తాడు. అప్పుడే రోబోట్ శ్వేతతో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. నిన్ను వదులుకోవడం అంటే అప్సరసను వదులుకోవడమే అని. ఇప్పుడే ఒక ధనవంతురాలు శ్వేత దగ్గరికి వస్తుంది. ఇంకా శ్వేత ఫ్రెండ్ రోబోట్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ ఆ రిచ్ మూమెంట్ ఫ్రెండ్ రోబోట్ ని కొనడానికి అంత ఆసక్తి చూపించదు. తర్వాత ఫ్రెండ్ రోబోట్ ఆ రిచ్ మూమెంట్ తో కూడా ఫ్లడ్ చేస్తాడు. అంతే కాకుండా రోబోట్ ధనవంతురాలకు ఒక మంచి కిస్ కూడా ఇస్తాడు. అలాగే కవితలు కూడా చెప్తారు. దీంతో ధనవంతు రోబోట్ మీద ఫ్లాట్ అయిపోతుంది. రిచ్ మూమెంట్ శ్వేతతో ఈ రోబోట్ నాకు పార్సల్ చేసి 3 డేస్ కల్లా ఇంట్లోకి పంపించండి. ఇంకా నైట్ శ్వేత వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే ఫ్రెండ్ రోబోట్ అక్కడికి వస్తాడు. ఇంకా శ్వేతతో ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ రోబోట్ శ్వేత దగ్గరికి వెళ్లి లిప్ టు లిప్ కిస్ ఇస్తాడు. దీన్ని చూసి శ్వేత షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆ కంపెనీ ప్రతి ఒక్క రోబోట్ ని చూపించడానికి రోబోట్ షో లాగా ఒకటి క్రియేట్ చేస్తుంది. శ్వేత చాలా బాగా థింక్ చేసి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత అక్కడున్న రోబోట్స్ మొత్తం సేల్ అయిపోతాయి. ఇంత జరిగిన తర్వాత తన బాస్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా ఆ హ్యాపీనెస్ లో ఒక ఫుల్ బాటిల్ లేపేస్తాడు. ఎంత తాగాడంటే తన కార్ ని తన డ్రైవ్ చేసుకోలేనంత తాగాడు. శ్వేత అండ్ తన కొలీగ్ వీట్ ఇద్దరు బాస్ తన ఇంట్లో వదలడానికి కార్ లో వెళ్తుంటారు. ఇంకా మనకు తెలియని విషయం ఏంటంటే వీక్ శ్వేతని చాలా గాఢంగా ప్రేమిస్తుంటాడు. వీటి గుడికి ఫ్రెండ్ రోబోట్ లాగానే శ్వేతను ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు శ్వేత ఆఫీస్ లోకి వచ్చి లాబీలో చూడగానే ఫ్రెండ్ రోబోట్ సోల్డ్ అవుట్ అని పెడుతుంది. మామూలుగా అయితే శ్వేత చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే తన ఫస్ట్ సేల్ కాబట్టి. కానీ శ్వేత ఎందుకో చాలా డల్ గా ఉంటుంది. కొన్ని గంటల తర్వాత శ్వేతకు ఫ్రెండ్ రోబోట్ ఒక వీడియో పంపిస్తాడు. ఇంకా అందులో ఏముంటుందంటే శ్వేత ఒక మంచి అమ్మాయి, శ్వేతతో ఉంటే తన టైమే తెలియదు అని చెప్తుంటాడు. ఇంత ఫ్లట్టింగ్ చేసిన తర్వాత శ్వేత మనసులో రోబోట్ మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ధనవంతురాలు ఇంటికి వెళ్ళిన తర్వాత శ్వేత చెకింగ్ చేయాలని చెప్పి ఫ్రెండ్ రోబోట్ తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శ్వేతతో ఫ్రెండ్ రోబోట్ ఇలా అంటాడు, ఈ ధనవంతురాలు నాకు విచిత్రమైన డ్రెస్ వేసి తన ఆనందం పొందుతుందని. అంతేకాకుండా శ్వేత ఐ లవ్ యూ గుడికి చెప్తాడు. ఆ తర్వాత రోజు రోబోట్స్ అన్ని కొనుక్కున్న వాళ్ళు రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే ఆ రోబోట్లలో ఏవో టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని. అక్కడున్న రోబోట్లతో పాటు ఫ్రెండ్ రోబోట్ గుడికి అక్కడికి వస్తుంది. ఇంకా ఫ్రెండ్ రోబోట్ శ్వేతతో నేను నా యజమానురాల దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే ఆమె నాకు పశువులు లాంటి డ్రెస్సులు వేసి ఆమె ఎంజాయ్ చేస్తుంది. ఫ్రెండ్ రోబోట్ శ్వేతతో మాట్లాడడం తన బాస్ వింటాడు. ఇంకా బాస్ చాలా కోపంతో ఆ ఫ్రెండ్ రోబోట్ యొక్క చింతకాయని బజ్జి చేస్తాడు. ఇంకా శ్వేత బాస్ తో నేను ఈ రోబోట్ ని కొనుక్కుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా బాస్ అని చెప్తాను. ఇక వెంటనే బాస్ సరే అనడంతో శ్వేత తన ఫ్రెండ్ సోఫీ అండ్ తన బ్రదర్ దగ్గర అమ్మ దగ్గర కొంత డబ్బు తీసుకుంటుంది. అలా చాలా డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి శ్వేత ఆ రోబోట్ ని బై చేస్తుంది. ఇంకా చాలా సంతోషంగా శ్వేత ఆ రోబోట్ ని కొనుక్కొని
ఇంటికి తీసుకెళ్తుంది. నైట్ అవగానే శ్వేత నిద్రపోకుండా ఆ ఫ్రెండ్ రోబోట్ కు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూనే శ్వేత నిద్రలోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ లేచి చూడగానే ఫ్రెండ్ రోబోట్ ఒక మంచి కుకింగ్ రెసిపీ చేసి టేబుల్ దగ్గర వెళ్తాడు. అంతేకాకుండా శ్వేత తిన్న తర్వాత చాలా భద్రంగా ఫ్రెండ్ రోబోట్ ఆఫీస్ కు పంపిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఆఫీస్ లో బయట ఎక్కడ ఉన్న గుడికి వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ ఉంటారు. నిదానంగా వాళ్ళిద్దరికి ఒకరిలో ఒకరు ప్రేమ ఏర్పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఎవరూ లేని టైంలో బోరియా శ్వేత ఫ్లాట్ కి వస్తాడు. ఇంకా అప్పుడే ఫ్రెండ్ రోబోట్ డోర్ తీస్తాడు. ఫ్రెండ్ రోబోట్ బోరియాతో ఎవరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా ఫ్రెండ్ రోబోట్ బోరియాని దొంగ అనుకొని తన ముక్కు పగలగొడతాడు. చాలా కోపంతో బోరియా ఫ్రెండ్ రోబోట్ ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎన్ని షాట్స్ కొట్టినా గుడికి ఫ్రెండ్ రోబోట్ తప్పించుకుంటాడు. ఇక బోరియాకి అర్థమైపోతుంది వీంతో నేను ఫైట్ చేయలేనని. వెంటనే బోరియా రోబోట్ కు ఒక ఛాలెంజ్ ఇస్తాడు. దమ్ముంటే నాతో పుల్అప్ కాంపిటీషన్ ఆడు అని. ఫ్రెండ్ రోబోట్ డిఫరెంట్ గా పుల్అప్ చేయడం బోరియాకు చాలా నస్తుంది. ఇంకా అది ఫేస్బుక్ లైవ్ లో పెట్టేస్తాడు. ఈ వీడియోని అనుకోకుండా శ్వేత చూస్తుంది. ఇంకా వెంటనే ఇంటికి వచ్చి ఫ్రెండ్ రోబోట్ ని స్విచ్ ఆఫ్ చేసి తన రూమ్ లోకి తీసుకెళ్తుంది. శ్వేత ఫ్రెండ్ రోబోట్ పై చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే బోరియాతో ఫ్రెండ్ రోబోట్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కాబట్టి. ఫ్రెండ్ రోబోట్ తన దగ్గర ఉన్న అస్త్రాన్ని ఫ్లట్టింగ్ గా వదులుతాడు. ఫ్లట్టింగ్ చేసిన తర్వాత శ్వేత కూల్ అయిపోతుంది. అలానే ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా డీప్ గా కిస్ చేస్తున్న రోజు శ్వేత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సోఫీ బర్త్డేకి వెళ్తుంది. ఇంకా ఆ పార్టీకి బెస్ట్ ఫ్రెండ్ రోబోట్ ని కూడా తీసుకువెళ్తుంది. ఇంకా ఈ అమ్మాయి పేరే సోఫీ. తన బాయ్ ఫ్రెండ్ పెళ్లి ప్రపోజల్ ని నా బర్త్డేకి గిఫ్ట్ ఇస్తాడని. కానీ తన బాయ్ ఫ్రెండ్ అలా చేయకపోవడంతో సోఫీ చాలా హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్వేత ఫ్రెండ్ రోబోట్ ని సోఫీ దగ్గరికి ఉంచి శ్వేత సోఫీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. అంతేకాకుండా విచిత్రంగా అక్కడ బోరియాకుడికి ఉంటాడు. ఇంకా అక్కడ జరిగిన మొత్తం ఫేస్బుక్ లైవ్ లో పెడతాడు. ఇంకా శ్వేత సోఫీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు ఎందుకు తనని పెళ్లి చేసుకోవని గట్టిగా అడుస్తుంది. అప్పుడే సోఫీ బాయ్ ఫ్రెండ్ అక్క నేను ఎలా పెళ్లి చేసుకోగలను, నేను ఒక చెక్క, నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, నాకు అబ్బాయిలంటేనే ఇష్టం అని చెప్తాడు. ఒకవేళ సోఫీని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్న గుడికి సోఫీ జీవితం రేపొద్దున నాశనం అయిపోతుందని చెప్పి శ్వేత సోఫీతో ఈ విషయం ఎలా చెప్పాలని దగ్గరికి వస్తూ ఉంటుంది. సోఫీ ఏదో తప్పు చేసినట్టు వెనకలికి వెళ్లి దాపెట్టుకుంటుంది. అక్కడున్న బాటిల్ ని తీసుకొని ఇసిరి సోఫీ మీదకి వెళ్తుంది. అదే టైంలో ఫ్రెండ్ రోబోట్ సోఫీ వెనకలికి రావడంతో బాటిల్ రోబోట్ కు తగిలి తన మొహం రెండు వీరుగా అయిపోతాయి. అప్పుడే శ్వేతకు చాలా భయం వేసి తన కొలిక్ అయిన వీక్ ని అక్కడికి పిలుస్తుంది. ఇంకా వీక్ ఆ రోబోట్ ని చాలా పరిశీలించి ఏం తెలుస్తుంది అంటే ఫ్రెండ్ రోబోట్ లో ఏదో తేడా ఉంది. శ్వేత అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్తుంది. ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత శ్వేత మీద చాలా కోపంగా, ఎందుకంటే పార్టీలో జరిగిన వీడియో బాస్ గుడికి చూసేసి ఉంటాడు. బాస్ దీన్ని చూసిన తర్వాత శ్వేతపై చాలా కోపడుతూ నువ్వు మన కంపెనీ రిప్యుటేషన్ ని డ్యామేజ్ చేస్తున్నావు అని చెప్పి శ్వేతను జాబ్ లోంచి తీసేస్తాడు. ఇంకా శ్వేత నన్ను ఎలాగైనా జాబ్ లోంచి తీసేశారు కదా, కనీసం నా ఫ్రెండ్ రోబోట్ ఫేస్ నైనా నాకు ఇచ్చేయండి అని చెప్పి బాస్ చాలా పొగడుతో నేను ఇవ్వను పో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అడుగుతాడు. శ్వేత చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఫ్రెండ్ రోబోట్ ఫేస్ ఎలాగైనా కావాలని చెప్పి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వేర్ హౌస్ లేకి దొంగతనానికి వస్తుంది. అంతేకాకుండా తనతో పాటు వీక్ ని కూడా తీసుకొస్తుంది. చాలా సేపు వెతికిన తర్వాత ఎలాగోలా వాళ్ళకైతే ఆ ఫేస్ దొరుకుతుంది. కానీ అదే టైంలో వెనకాల ఎవరో లేచి ఉంటారు. తీరా చూస్తే అక్కడ తన బాస్ ఉంటాడు. బాస్ పక్కనే వీక్ గుడికి ఉండడం గమనించి వీక్ ని గుడికి జాబ్ లోని తీసేస్తాడు. శ్వేత అండ్ వీక్ చాలా రిక్వెస్ట్ చేసుకుంటారు, మమ్మల్ని జాబ్ లోని తీసేశారు కదా, కనీసం ఫ్రెండ్ రోబోట్ ఫేస్ నాకు ఇవ్వండి అని. బాస్ గుడికి వీళ్ళపై చాలా బాధేసి ఫ్రెండ్ రోబోట్ ఫేస్ ని తీసుకుపోవడానికి అలో ఇస్తాడు. కార్ లో వెళ్ళేటప్పుడు శ్వేత చాలా బాధపడుతూ ఉంటుంది. వీక్ నా వల్లే జాబ్ పోయిందని. ఇంకా వీక్ ఇది గమనించి నువ్వేం బాధపడక శ్వేత, ఇక్కడ కాకపోతే నాకు ఎక్కడొక్కడ జాబ్ వస్తుందని నమ్మకం చెప్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత శ్వేత అండ్ రోబోట్ ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా ముందు నుంచే రోబోట్ పై జనాలకు చాలా మంచి ఇంట్రెస్ట్ ఉండడంతో తొందరగానే వీళ్ళిద్దరు యూట్యూబ్ లో క్లిక్ అయిపోతారు. అలా వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత శ్వేత ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేస్తూ ఉంటే సడన్ గా వెనకాల నుంచి శ్వేతను పట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని రోబోట్ అడుగుతాడు. శ్వేత గుడికి దానికి ఎస్ చెప్తుంది. వెంటనే ఆ తర్వాత రోజే సోఫీ, పాస్టర్ అండ్ కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని మ్యారేజ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కి వెళ్తారు. ఇంకా అక్కడ ఫ్రెండ్ రోబోట్ శ్వేతతో ఫ్లడ్ చేసిన టిఫిన్ గుడికి ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా శ్వేత గమనించి అది చాలా అవమానంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్రెండ్ రోబోట్ ఎంత చెప్పినా గుడికి వినడు. ఆ చిప్ లో ఉన్న ఎర్రర్ కారణంగా ఇదంతా జరిగిందని. ఇంటికి వెళ్ళిన తర్వాత శ్వేత చాలా ఏడుస్తూ ఫ్రెండ్ రోబోట్ అడుగుతుంది, నువ్వెందుకు ఇలా చేసావని. ఫ్రెండ్ రోబోట్ చాలా వివరంగా చెప్తుంది, నా ప్రాబ్లం కాదు, ఇది నా ఒంట్లో ఉన్న ప్రోగ్రామ్ ఏదో టెక్నికల్ ఎర్రర్ అయిందని. అప్పుడే వెనకాల నుంచి వీట్ అక్కడికి వచ్చి శ్వేతతో ఇది ఈ ఒక్క రోబోట్ లోనే కాదు మొత్తం అన్ని రోబోట్లలో ఉన్నాయని చెప్తాడు. అంతేకాకుండా ఫ్రెండ్ రోబోట్ శ్వేత ఇక్కడే ఉంటే ఏదో ప్రాబ్లం ఉంటుందని చెప్పి రోబోట్ శ్వేత దగ్గరికి వెళ్ళి నన్ను స్విచ్ ఆఫ్ చేసి జపాన్ పంపించే అని చెప్తాడు. శ్వేత చాలా బాధపడుతూ ఫ్రెండ్ రోబోట్ ని పవర్ ఆఫ్ చేసి జపాన్ కు పంపిస్తుంది. ఇంకా 6 నెలల తర్వాత వీట్ అండ్ శ్వేత ఒకటే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఇంకా వాళ్ళకు ఒక చాలా మంచి బేబీ గుడికి పుడుతుంది. వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నా కోసం కాకపోయినా నేను ఈ వీడియోకు పెట్టిన ఎఫెక్ట్స్ కోసం ప్లీజ్ కొంచెం స్క్రీన్ టర్న్ చేసి లైక్, అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.